సార్ చిన్న రిక్వెస్ట్. నమస్కారం. గత 3 రోజుల ముందు గాలివీడు మండలంలో మండల ఎండిఓ గారి పైన జరిగిన దాడి చాలా హేయమైన చర్య. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల నాయకులు అలాగే ప్రజలు ఈ చర్యపై అందరూ ముక్కుపైన వేలేసుకున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో యథేచ్ఛగా దాడులు పాల్పడ్డారు. ఇప్పుడు 6 నెలలైంది ప్రభుత్వం మారి. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా అదే అహంతో గత ప్రభుత్వంలో చేసిన ఆగడాలు ఇప్పుడు కూడా చేయడం అంటే ఒకసారి మీరు అందరూ ఆలోచించాలా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోల్పోవడానికి ముఖ్య కారణం అహంభావమే. పైన నాయకునికి అహం ఉంది, అదేవిధంగా గ్రామ స్థాయి మండల స్థాయి నియోజకవర్గం నాయకులు కూడా ఆ రోజు అధికారులపై దాడుకు పాల్పడడం, ఎక్కడ పడితే అక్కడ కొట్టడం, వాళ్ళ కుటుంబాలపై దాడులు చేయడం గత 5 సంవత్సరాలు చూశారు. ఇప్పుడు కూడా యథేచ్ఛగా ఆఫీసుల్లోకి రావడం, మళ్ళీ మా ప్రభుత్వం 5 సంవత్సరాల్లో వస్తుంది అని పేకాట మేడలు కడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి ఏర్పాటు కారణమైన వ్యక్తుల్లో ఉద్యోగస్తులు కూడా కీలక పాత్ర ఉంది. కాబట్టి పెద్దలు మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ఈ చర్యను ఖండించాము. మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 24 గంటల్లోనే ఆ సంఘటనా స్థలానికి రావడం, అక్కడ చర్యను ఖండించడం, అలాగే రాబోయే కాలంలో ఇలాంటి దాడులు జరగకుండా గవర్నమెంట్ సిబ్బందికి మేమున్నామంటూ ఒక పాజిటివ్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. ప్రజల కోసం ఎవరైతే పనిచేస్తారో అధికారులు వాళ్ళందరికీ ప్రభుత్వం యొక్క మద్దతు ఉంటుంది. తప్పకుండా రాబోయే కాలంలో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాం. అలాగే ఉద్యోగస్తులకు మేము ఒకటే చెప్తున్నాం, ఇంకా రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి వస్తాడనుకుని ఒక కళ. ఎందుకంటే ఈరోజు మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిగా 6-7 నెలల నుంచి పోలీస్ స్టేషన్లలో పోలీసు వాళ్ళకి పని లేకుండా పోయింది. ఎందుకంటే ఎక్కడా సెటిల్మెంట్ లేవు, ఎక్కడ అరాచకాలు లేవు, బ్రోకర్ వ్యవస్థ పోయింది. పూర్తిగా రెవెన్యూని ఆ రోజు నిర్వీర్యం చేస్తే ఈరోజు రెవెన్యూ సదస్సులు పెట్టి గత 5 సంవత్సరాల్లో జరిగిన అన్యాయాలన్నీ ఏకదాటిపై ముందుకొచ్చి ఈరోజు మళ్ళా చర్యలు తీసుకొని లబ్ధి చేయడం జరుగుతూ ఉంది. అలాగే సంక్షేమము అభివృద్ధి 2 కళ్ళుగా చూస్తున్న మా ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఎవరైతే అధికారులు ప్రజల కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూటమి ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు అయితేనే మా కేబినెట్ మద్దతు ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.